ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతోనే గ్రామ పంచాయతీలు కైవసం చేసుకుంటామని, త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని, మా వంతుగా ప్రతి గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకుని ప్రతి ఒక్కరితో డయల్ ఎమ్మెల్యే అనే ప్రోగ్రాంతో గ్రామాన అందరికీ అందుబాటులో ఉంటున్నామని చెబుతున్న వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజ్తో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు జరిగిన సమావేశానికి హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ గారు మనతో ఉన్నారు. తన యొక్క డివిజన్ విలీన గ్రామాలలో ఉన్నటువంటి డివిజన్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపాలనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, మీ యొక్క డివిజన్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపారు ఈరోజు? నమస్తే అండి. ఈరోజు కౌన్సిల్లో అయిన మీటింగ్లో మేయర్ గారితో పాటు మా ఎమ్మెల్యే వెస్ గారు, తర్వాత ఎమ్మెల్సీ సారన్న గారు అందరం సమీక్ష చేసి కాలనీలను అభివృద్ధి పరిచే దిశగా ప్రతిదీ మా యొక్క కార్పొరేటర్ల ద్వారా వచ్చిన సమస్యలు, ప్రజలు తెచ్చే సమస్యలు, ఎక్కువగా వచ్చేది మనకు డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ సమస్య, ఇవే ప్రధానంగా ఉంటాయి. సో వాటి మీద పూర్తిగా సమీక్షించేసి ఏ డిజైన్స్కి ఏం కావాలి ఆ విధంగా మేము అన్నీ కూడా మా యొక్క కార్పొరేటర్ల ద్వారా వచ్చిన లెటర్స్ను, వారు ఇచ్చే లెటర్స్ను అన్నింటినీ కూడా మన మేయర్ మేడంకు, కమిషనర్కి ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని విధాలా కూడా తెచ్చిన అన్ని సమస్యలన్నీ కూడా కొత్తగా ఏర్పడే కాలనీలు మా వర్ధన్నపేట నియోజకవర్గంలో అత్యంతగా అన్నీ కూడా 13 డివిజన్లు కూడా మెర్జ్డ్ విలేజెస్ ఉంటాయి. సో మెర్జ్డ్ విలేజ్లో పరిష్కారం ఏంటంటే, ఎక్కువగా సమస్యలు ఏంటంటే పరిష్కరించేటి కొత్త రోడ్లు ఇవ్వడం, ఎందుకంటే డెవలప్ చాలా స్పీడ్గా జరుగుతుంది. అంటే నగరం పెరుక్కుంటూ వెళ్తుంది. అంటే ఎక్కువ శాతం ఎంప్లాయీస్ అంతా కూడా మా కాలనీ, అంటే 55వ డివిజన్, 56వ డివిజన్, తర్వాత పెగడపల్లి, తర్వాత మామ్నూరు, తర్వాత 3వ డివిజన్, ఈ 14వ డివిజన్, ఇక్కడనే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏం చేశానంటే, వచ్చే ఏదైతే స్టాంప్ డ్యూటీ కానివ్వండి, లేక వచ్చే నిధులలో 1/3 అంటే యాజ్ పర్ ద మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా మాకు డెవలప్మెంట్కి ఎక్కువ ఇవ్వాలని కోరడం జరిగింది. సో మేయర్ గారు కూడా గతంలో పెట్టినప్పుడు ఈసారి ప్రతి డివిజన్కు ₹1,00,00,000 తక్కువ లేకుండా అన్నిటినీ పరిశీలించి వారు ఇవ్వడం జరిగింది. సో వారికి, మా సహచర ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పనిసరిగా ఇంకా శాశ్వత పరిష్కారం చేయవలసిన సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా ప్రస్తావించడం జరిగింది. శాశ్వత పరిష్కారం అంటే ఈ యొక్క నగరంలో ఉన్న చెరువులు. ఎగ్జాంపుల్ మనం చూసినాం, మెంతా తుఫాన్ వల్ల 55వ డివిజన్, 56వ డివిజన్ మొత్తం నీళ్ళమయమైపోయింది. చాలామంది పాపం వారి యొక్క విలువైన వస్తువులు మొత్తం నీట మునిగిపోయి సుమారు లక్షలల్లో వాళ్ళకు నష్టం జరిగింది. అపారమైన నష్టాన్ని మనం తీర్చలేము. కానీ ప్రభుత్వం యొక్క నామ్స్ ప్రకారంగా, సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఇలా స్టేట్ గవర్నమెంట్ ప్రకారంగా ఏదైతే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద, అంటే ఈ డిజాస్టర్ అంటే మీ అందరికీ తెలుసు, అనుకోకుండా వచ్చే అతివృష్టి, దానివల్ల వచ్చిన నష్టాన్ని ప్రతి ఇంటికి ఇమీడియట్లీ 24 అవర్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, సీఎం గారు వచ్చి ఏరియల్ సర్వే చేసి, ఏరియల్ సర్వే తర్వాత ఏదైతే కాలనీలు మునిగినో ఆ కాలనీల కాడికి పోయి చూసి ప్రతి కుటుంబానికి 15,000 చొప్పున ప్లస్ ఒక నెల రాషన్, అంటే నెల రోజులకు సరిపడే రైస్ ఇవ్వడం మొన్న నా చేతుల మీద పంపడం జరిగింది. ఈ సర్వే అన్నీ అయిపోయాక ఆల్రెడీ ఈ కుబేర్లో మనీ 12.99 crores రెడీగా ఉన్నాయి. సో అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇంకెవరైనా కూడా ఎవరైనా ఇంటికి రాకుండా, ఈ ఎప్పుడైతే సర్వేలకు వచ్చినప్పుడు ఇంట్లో ఎవరైనా లేకుండా ఉంటే వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ ఏమైనా నా దృష్టికి తెచ్చినా పర్లేదు, లేకుంటే మేయర్ గారిని డైరెక్ట్ వచ్చి కలిసినా పర్లేదు. తప్పనిసరిగా, లేకుంటే కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ ఇచ్చినా కూడా గ్రీవెన్స్ సెల్ ద్వారా వారిపైన ఎంక్వైరీ చేసి వారికి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సార్, ఇంకోటి, త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు మీ యొక్క కార్యాచరణ ఏమిటి? కార్యాచరణ ఒకటే, మాదంతా సంక్షేమము, అభివృద్ధి. వారు వన్ సైడే అవుతుంది. గ్రామాలన్నీ కూడా మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ అన్నని చూస్తున్నారు. అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్కు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని గ్రామాల్లో నేను వచ్చినప్పటి నుండి ప్రతి గ్రామ ప్రజలతోని అందరితో మమేకం ఉన్నట్టు, కాబట్టి 100% ఏదైతే మేము అనుకున్నామో ఆ సంక్షేమ దిశగా పోతున్నాం. కాబట్టి సన్న బియ్యం మాకు పెద్ద ప్రధానమైన, ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మన మంత్రివర్యులైన ఏం పేరు బట్టి విక్రమార్క గారు కానీ, పొంగిలేటి సీనన్న కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
వీళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా సన్నబియ్యం ప్రతి పేదవాడు కడుపు నింపే విధంగా అవి 6 గ్యారెంటీలో లేకున్నా కూడా అది అమలు పరచడం ద్వారా, అలాగే రేషన్ కార్డులు చాలా సంవత్సరాల నుండి పెండింగ్ ఉండే రేషన్ కార్డులు ఇవ్వడం, అందరికీ ఎవరైతే బడుగు బలహీన బీపీఎల్ లెవెల్ అంటే బిలో ద ప్రావర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చి ఈరోజు సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఉచిత కరెంటు 200 యూనిట్స్ ఇవ్వడం, వీటన్నిటిని కూడా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. తప్పనిసరిగా రేవంత్ అన్నను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకంతో మేము లోకల్ బాడీ ఎలక్షన్లో పోతున్నాం. 100% గెలుస్తున్నాం. చివరగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మా అందు సత్తా చాటుదామని అనుకుంటున్నాయి. మీరు గెలిచి ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తున్నా కొన్ని గ్రామాలకు సైతం వెళ్ళలేని పరిస్థితి ఉందని అక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దానిపై మీరేమంటారు? ఏ ఒక్క గ్రామం నా దృష్టికి రాలేదు, వెళ్ళలేదనే దృష్టి రాలేదు, వాళ్ళు రానియలేదనే దృష్టి ఎక్కడ లేదు. ప్రతి గ్రామం మేము టచ్ చేస్తున్నాం, ప్రతి కాలనీ టచ్ చేస్తున్నాం. ఎవరి దగ్గరికైనా కూడా అందుకని నేను ఉన్నా లేకున్నా డైలీ వేర్ ఎమ్మెల్యే పెట్టిన వాళ్ళ సమస్యలు నేరుగా అక్కడ చెప్తే రికార్డ్ చేసుకొని మేము ఆ పనులను అటెండ్ అవుతున్నాం. ఇక ఇక్కడ సమస్యనే లేదు. ఇక ఏదైనా సమస్యలు ఉంటే అంత పెద్ద మేజర్ సమస్య ఉంటే తప్పనిసరిగా ఆ గ్రామానికే పోయి నేను పరిష్కరించే దిశగా పోతున్నా తప్ప గ్రామం సందర్శన అనేది లేకుండా ప్రతి గ్రామం మేము టచ్ చేస్తున్నామండి. సో 100% ప్రజల పక్షాన ప్రభుత్వం ఎప్పుడు కూడా నాయకులం కాదు, సేవకులాగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల అనుసారంగా మేము ప్రజల్లోనే ఉంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పాటు అదేవిధంగా మా యొక్క నియోజకవర్గ ప్రజల యొక్క సౌలభ్యం ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తున్నామని, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా యొక్క సత్తా చాటుతామని ఒక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు చెబుతున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, భారత్ టుడే.